హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా ఈరోజు ఈ రౌడీల నుండి తప్పించుకోవాలి, నా కావేరికి హార్దికం జరిపించాలి. ఎలాగో నా కావేరిని కాపాడుకోలేకపోయాను, తనని ఉన్నన్ని రోజులు సంతోషంగా చూసుకోలేకపోయాను. కనీసం తన ఆత్మకి శాంతి కలిగేలాగైనా ఈ హార్దికం జరిపించాలి. ఇప్పుడు చిన్ని ఉన్న పరిస్థితుల్లో తన తల్లికి హార్దికం జరిపించలేకపోవచ్చు. నేనైనా కావేరికి హార్దికం జరిపించాలి. అలా జరిపించాలి అంటే నేను తప్పించుకోవాలి. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత రాత్రి కాగానే రౌడీలు చాలాసేపు పేకాట ఆడిన తర్వాత, అన్న అలా బయటికి వెళ్ళి ఒక పెగ్గేసుకొని బిర్యానీ తినొచ్చేద్దాం అని అనగానే, అలాగే పదండ్రా అని రౌడీలంతా కూడా అక్కడి నుంచి బయటికి వెళ్తారు. రౌడీలు వెళ్ళిపోగానే బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే సరైన సమయం, ఈ రౌడీలు మళ్ళీ వచ్చేసరికి మనం తప్పించుకోవాలి, లేకపోతే ఇక మనం ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అని బాలరాజు గది మొత్తం కూడా పరీక్షించి చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగా అక్కడే ఒక సెల్ఫ్లో చాకు కనిపిస్తుంది. అది చూసి బాలరాజుకి ఒక ఆలోచన వస్తుంది. చాలా కష్టం మీద తనని కట్టేసిన చైర్ని ఆ చాకు వరకు తీసుకెళ్తాడు. ఇక వెనకాల నుండి చేతులతో ఆ చాకును తీసుకొని తన కాళ్ళకి చేతులకి కట్టేసిన కట్లని మొత్తం కూడా విడిపించుకుంటాడు. ఇక వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడ నుండి పారిపోవడానికి బయటికి వస్తాడు. బాలరాజు పారిపోతూ ఉంటే అప్పుడే రౌడీలు బయట నుంచి లోపలికి వస్తూ ఉంటారు. బాలరాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రేయ్, వీడు తప్పించుకున్నారా, పట్టుకోండి అని బాలరాజు వెంట పరిగెడుతూ ఉంటే బాలరాజు వాళ్ళని తోసేసి ఇక పారిపోతూ ఉంటాడు. అలా బాలరాజు పరిగెడుతూ ఉంటే రౌడీలు కూడా బాలరాజు వెనకాలే పరిగెడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఒక రౌడీ తన దగ్గర ఉన్న కర్రని బాలరాజు కాళ్ళ వైపుకి విసురుతాడు. దాంతో ఆ కర్ర కాళ్ళకి తగిలి బాలరాజు అక్కడే పడిపోతాడు. ఇక రౌడీలు పరిగెత్తుకుంటూ బాలరాజు చుట్టుముట్టేస్తారు. రౌడీలను చూసి బాలరాజు ఇక వాళ్ళని ఎదిరించి పారిపోవాలని చూస్తూ ఉంటే ఇక చేసేదేం లేక రౌడీలు తన దగ్గర ఉన్న కత్తితో బాలరాజు కడుపులో ఒక్క పోటు పొడుస్తారు. దాంతో బాలరాజు నొప్పితో గిలగిలా కొట్టుకొని అక్కడే పడిపోతారు. అది చూసి రౌడీలు, రే ఇదేంట్రా, వీణ్ణి చంపేయలేం కదా అని అంటూ ఉంటే, ఏం చేస్తాన్రా, వీడు తప్పించుకోవడం కంటే చంపేయడమే బెటర్. వీడు తప్పించుకుంటే దేవా సార్ మనల్ని బ్రతకనివ్వడు, వీడు చచ్చిపోయినా పర్వాలేదు కానీ తప్పించుకోవద్దు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే మ్యాడీ కారులో అటుగా వెళ్తూ ఆ రౌడీలు బాలరాజుని పొడవడం చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోయి, అరే అక్కడ ఎవరినో చంపేస్తున్నారు, ఎవరై ఉంటారు అని కార్ని స్టాప్ చేసి ఆవేశంగా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే రౌడీలు బాలరాజు కుప్ప కూలిపోవడం చూసి, రేయ్ ఎందుకైనా మంచిది వీన్ని ఇంకొకసారి పొడి చేసి వెళ్దాం అని కత్తి తీసుకొని బాలరాజుని పొడవబోతూ ఉంటే అప్పుడే మ్యాడీ అక్కడికి వచ్చి అడ్డుకుంటాడు. మ్యాడీ అక్కడికి రావడం చూసి రౌడీలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. రేయ్ ఇదేంట్రా, దేవాసార్ వాళ్ళ కొడుకే వచ్చి మనల్ని ఆపుతున్నాడు, ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉంటారు. చూడన్నా, ఈ బాబుకి ఏదైనా జరిగింది అంటే దేవాసార్ మన శవాల్ని కూడా మిగలనివ్వడు అని అనగానే, మరి ఇప్పుడు ఏం చేద్దాం రా అని అంటాడు. ఈ బాబుని తోసేసి మనం పారిపోదాం, తర్వాత దేవాసార్కి జరిగిందంతా చెప్దాం అని ఇక మ్యాడీని తోసేసి ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు.
ఇక మ్యాడీ, రే ఎవర్రా మీరు, ఎందుకు ఆయన్ని చంపాలని చూస్తున్నారు అని వాళ్ళ వెనకాలే కాస్త దూరం పరిగెడతారు. రౌడీలు పారిపోయిన తర్వాత మ్యాడీకి ఒక్కసారిగా బాలరాజు గుర్తొస్తాడు. అరే, అక్కడ అతని పరిస్థితి ఎలా ఉందో ఏంటో, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని బాలరాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. బాలరాజు బోర్లా పడుకొని ఉండడంతో ఎవరా అని బాలరాజుని వెళ్ళికెలా తిప్పి చూస్తాడు. ఇక అక్కడ బాలరాజు ఉండడం చూసి మ్యాడీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలరాజుని గుర్తు చేసుకొని ఇతను బాలరాజు అంకుల్ కదూ, చిన్ని వాళ్ళ నాన్న. ఇదేంటి, అంకుల్ని ఎవరు ఇలా చంపాలనుకుంటున్నారు అని అంకుల్, బాలరాజు అంకుల్ అని లేపుతూ ఉంటాడు. కానీ బాలరాజు ఎంతకీ స్పృహలోకి రాకపోవడంతో వెంటనే మ్యాడీ బాలరాజుని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ బాలరాజుని ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే మ్యాడీ మాత్రం బయట చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుంది, బాలరాజు అంకుల్ని ఎవరు చంపాలని చూస్తున్నారు, మరి చిన్ని ఎక్కడుంది, బాలరాజు అంకుల్తోనే చిన్ని కూడా ఉంటుందా, అసలు అంకుల్ ఇన్నాళ్ళు ఏమైపోయారు, అంకుల్ డాడీ బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మరి డాడీని ఒక్కసారి కూడా కలవడానికి ఎందుకు రాలేదు అని మ్యాడీ అటు ఇటు తిరుగుతూ చాలా టెన్షన్గా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ అక్కడికి వస్తాడు. డాక్టర్ రాగానే, డాక్టర్ ఇప్పుడు మా అంకుల్కి ఎలా ఉంది, తనకే ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటే, చూడు బాబు, అతని కడుపులో కత్తి దిగడం వల్ల చాలా బ్లడ్ పోయింది, వెంటనే బ్లడ్ ఎక్కించాలి, తనది చాలా రేర్ గ్రూప్ ఏబీ నెగిటివ్, మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉంటే పిలిపించండి అని అంటాడు. ఇక మ్యాడీ, డాక్టర్ నాది కూడా అదే బ్లడ్ గ్రూప్, నేను బ్లడ్ ఇస్తాను అని అనగానే, అలాగా వెంటనే రండి అని మ్యాడీని లోపలికి తీసుకెళ్ళి మ్యాడీ దగ్గర బ్లడ్ని కలెక్ట్ చేసి బాలరాజుకి ఎక్కిస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత బాలరాజు ప్రాణాపాయం నుండి బయటపడతాడు. మ్యాడీ మాత్రం బయటే బాలరాజు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ ఇప్పుడు ఎలా ఉంది అని ఎగ్జైట్మెంట్గా అడుగుతాడు. చూడు బాబు, తనకిప్పుడు ఏ ప్రమాదం లేదు, నువ్వు సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చావు, సమయానికి బ్లడ్ ఇచ్చావు, అందుకే ఈరోజు తన ప్రాణాలు నిలబడ్డాయి, ఇక తనకి ఏ ప్రాబ్లం లేదు, ఒక 2 days హాస్పిటల్లోనే ఉంచి తీసుకెళ్ళొచ్చు అని డాక్టర్ చెప్పగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని డాక్టర్కి థ్యాంక్స్ చెప్తాడు. ఇక మ్యాడీ బయటే కూర్చొని ఉంటే కాసేపటి తర్వాత నర్స్ మ్యాడీ దగ్గరికి వచ్చి, పేషెంట్కి స్పృహ వస్తుంది, మీరు ఒకసారి వచ్చి చూడొచ్చు అని అనగానే ఇక మ్యాడీ చాలా సంతోషంగా బాలరాజుని చూడ్డానికి లోపలికి వెళ్తాడు. మ్యాడీ లోపలికి వెళ్ళేసరికి బాలరాజు కళ్ళు తెరిచి మ్యాడీని చూస్తూ ఉంటాడు. మ్యాడీని చూసి తన ప్రాణాలు కాపాడింది మ్యాడీయే అని బాలరాజు మ్యాడీకి దండం పెడుతూ, థ్యాంక్స్ బాబు, ఈరోజు నువ్వు కానీ సమయానికి రాకపోతే నా ప్రాణాలు పోయేవి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అని అనగానే ఇక మ్యాడీ, అదేంటి అంకుల్, మనకి రుణానుబంధాలేంటి, మీ ప్రాణాలు కాపాడవలసిన బాధ్యత నాది, అయినా మనమేమీ పరిచయం లేని వ్యక్తులం కాదు కదా, చిన్నప్పుడు మనం ఎంతో ఫ్రెండ్లీగా ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళం అని అంటూ ఉంటే బాలరాజుకు ఏమీ అర్థం కాదు. ఏంటి బాబు, ఏం మాట్లాడుతున్నావు, మనకి చిన్నప్పుడు పరిచయం ఉందా అని అంటూ ఉంటే, అవునంకుల్, మీరు మర్చిపోయారేమో, మీరు నన్ను గుర్తుపట్టలేకపోతున్నారు, కానీ చిన్నప్పుడు మీరు నేను చాలా సరదాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అని అంటూ ఉంటే బాలరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటంకుల్, ఇంకా గుర్తుపట్టలేదా, నేనంకుల్ మీ ప్రాణ స్నేహితుడైన దేవేంద్ర వర్మ గారి అబ్బాయి మహిని అని అనగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక చిన్నప్పుడు మహితో గడిపిన క్షణాలని గుర్తు చేసుకొని ఒక్కసారిగా సంతోషపడతాడు. బాబు మహి, ఇంత పెద్దవాడివైపోయావా అని అంటూ ఉంటే,
అవును అంకుల్, మీకోసం నేను చాలాసార్లు వెతికాను, కానీ మీరెక్కడా కనిపించలేదు. చివరికి ఈరోజు చావు బ్రతుకుల మధ్య కనిపించారు. సమయానికి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పింది. అసలు ఏంటి అంకుల్, ఎవరా రౌడీలు? మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారు అని అడగగానే ఇక బాలరాజు ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెప్పమంటావు మహి? మీ నాన్న వల్లే నాకు, నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. అలా అని నీతో చెప్పలేను అని బాలరాజు ఆలోచిస్తూ ఉంటే, ఏంటంకుల్, ఏం మాట్లాడరేంటి? అసలు మిమ్మల్ని చంపేంత పగా ఎవరికి ఉంది అని అడగగానే ఇక బాలరాజు, నాకు తెలీదు బాబు. ఆ రౌడీలు వెంట పడుతూ ఉంటే నేను తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అప్పుడే వాళ్ళు నన్ను చంపాలని చూశారు. నాకు కూడా అంతవరకే తెలుసు అని అనగానే ఇక మ్యాడీ అయితే, అంకుల్, మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ పైన ఇలా అటాక్ చేసింది ఎవరో, మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరో తెలుసుకొని నేను వాళ్ళని వదిలిపెట్టిన అంకుల్ అని అంటూ ఉంటే, బాబు మహి, నీకెందుకు అంత శ్రమ, వదిలేసేయ్ అని అంటూ ఉంటే, లేదంకుల్, మీరు వదిలినా నేను వదిలిపెట్టను అని మ్యాడీ అంటూ ఉంటాడు. ఇక బాలరాజు బాధపడుతూ ఉంటే, ఏంటంకుల్, ఏ విషయం గురించో బాధపడుతున్నారు అని అనగానే, అవును బాబు, ఈరోజు నా భార్య కావేరి హాబ్దికం. తనకి హాబ్దికం పెట్టాలని ఆ రౌడీల నుండి తప్పించుకొని వస్తూ ఉంటే వాళ్ళు నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అని అనగానే ఇక మ్యాడీకి కావేరి పైన కోపం వస్తూ ఉంటుంది. ఇక మనసులో అలాంటి మనిషికి, అలాంటి దుర్మార్గురాలకి హాబ్దికం పెట్టుకునే అర్హత కూడా లేదు. అందుకే ఆ దేవుడు ఇలా తన హాబ్దికం జరిపించకుండా చేశాడు. పాపం ఆ నీచురాలి కోసం అంకుల్ బాధపడుతున్నాడు. ఇప్పుడు నేను తన గురించి కోపంగా మాట్లాడి అంకుల్ని బాధ పెట్టకూడదు అని మ్యాడీ అనుకుని, అంకుల్, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని మ్యాడీ బయటికి వెళ్తాడు. ఇక బాలరాజు కావేరికి హాబ్దికం పెట్టినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. నన్ను క్షమించు కావేరి, నీకు నేను హాబ్దికం పెట్టాలనే తప్పించుకోవాలనుకున్నాను, కానీ నేను ఏం పాపం చేశానో ఏంటో నీకు హాబ్దికం పెట్టలేకపోతున్నాను. నీకు మన కూతురు చిన్ని అయినా హాబ్దికం పెట్టుంటే బాగుండు అని బాలరాజు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా మరో పక్క మధు గుడికి వెళ్ళి ఒక కోనేరు గట్టున కావేరికి హాబ్దికం జరిపిస్తూ ఉంటుంది. పక్కనే సుబ్బారావు, రూప, చంటి కూడా ఉంటారు. కావేరికి హాబ్దికం జరిపిస్తూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. మరో పక్క మధు కావేరికి హాబ్దికం జరిపిస్తున్న గుడికే దేవ, నాగవల్లి కూడా వస్తారు. కావేరి చిన్నిల ఫోటోలు తీసుకొని గుళ్ళోకి వస్తారు. ఇక అక్కడే ఉన్న పంతులు గారు, ఈరోజు నా స్నేహితుడి భార్య చనిపోయిన రోజు, అందుకే తన పేరు మీద ఈరోజు ఈ గుళ్ళో అన్నదానం జరిపించండి అని అనగానే, అలాగే బాబు, ఆవిడ గారి పేరేంటి అని అనగానే కావేరి అని చెప్తాడు. అది విని పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి పంతులు గారు అలా చూస్తున్నారేంటి అని అనగానే, ఇందాక ఇదే పేరుతో తన కూతురు వాళ్ళమ్మకి హాబ్దికం జరిపించడానికి ఇదే గుడికి వచ్చింది బాబు అని అనగానే ఇక దేవా, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి పంతులు గారు, ఏమంటున్నారు మీరు? ఈ కావేరి కూతురు ఈ గుడికి వాళ్ళమ్మకి హాబ్దికం జరిపించడానికి వచ్చిందా అని అంటూ ఉంటే, పంతులు గారు, అవును సార్, ఇందాకే వచ్చింది అని అంటాడు. అది విని ఇక దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నాగవల్లి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదేంటి, ఆ మధు వాళ్ళమ్మకి హాబ్దికం జరిపించడానికి ఇదే గుడికి వచ్చిందా? ఇప్పుడు బావా ఆ మధుని ఇక్కడ చూస్తే పరిస్థితి ఏంటి? దాన్ని వెంటనే షూట్ చేసి పడేస్తాడు. అలా చేయడం బావకి, మ్యాడీకి అస్సలు మంచిది కాదు. ఇప్పుడేం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక వెంటనే, పంతులు గారు, మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో? ఆ అమ్మాయి ఎక్కడో ఉంటుంది తెలీదు, ఇక్కడికి హాబ్దికం పెట్టడానికి రావడం ఏంటి
అని అనగానే, లేదమ్మా నేను సరిగ్గానే విన్నాను, ఆవిడ పేరు కావేరి అని అనగానే ఇక దేవ షాక్ అయిపోతాడు. ఏంటి నాగవల్లి, పంతులు గారు అంత క్లియర్గా చెప్తుంటే నువ్వింకా అలా డౌట్ పడతావేంటి? పద, ఆ చిన్ని ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటుంది. పంతులు గారు, అది ఎక్కడ జరుగుతుంది అని అనగానే, అదిగో సార్ అక్కడ కోనేరు దగ్గర జరిపిస్తారు అని చెప్పగానే ఇక దేవ నాగవల్లి చాలా కోపంగా అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక నాగవల్లి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. దేవ చాలా కోపంగా హార్దికం పెట్టే చోటికి వెళ్ళి అంతటా చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడే పంతులు గారు కోనేట్లో నుండి బయటికి వస్తూ ఉంటారు. ఇక దేవ పంతులు గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు, ఇందాక మీరు ఇక్కడ ఎవరికైనా హార్దికం జరిపించారా అని అనగానే, అవునండి, ఇందాకే ఇక్కడ ఒక హార్దికం జరిపించాను అని అనగానే ఇక దేవ నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అది ఈవిడేనా, ఒకసారి ఫోటో చూసి చెప్పండి అని కావేరి ఫోటో చూపించి పంతులు గారిని అడిగేసరికి పంతులు గారు, అవునండి, ఈ ఫోటోలో ఉన్న ఆవిడకే హార్దికం జరిపించింది కూడా వాళ్ళ కూతురు అని అనగానే దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. డౌట్ లేదు, ఆ చిన్ని ఇదే గుడికి తన తల్లికి హార్దికం పెట్టడానికి వచ్చింది. ఎంత దూరం వెళ్ళి ఉండదు నాగవల్లి, పద వెళ్దాం అని ఇక దేవ నాగవల్లి చిన్నిని వెతకడం కోసం చాలా కంగారుగా కారులో బయలుదేరుతారు. నాగవల్లి మనసులో అనుకుంటూ, ఆ మధు ఈయన కంట పడకుండా వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ కూడా, చిన్ని ఎక్కడున్నా నిన్ను వెతికి పట్టుకొని నిన్ను, మీ బాబుని నీ అమ్మ దగ్గరికే పంపిస్తాను. నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు మీ ముగ్గురికి కలిసి హార్దికం నేను జరిపిస్తాను అని దేవ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినా కూడా చిన్ని వాళ్ళు దేవాకి కంటపడరు. దాంతో చాలా అప్సెట్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక నాగవల్లి కూల్ అయిపోయి, అమ్మయ్య, ఆ మధు బావ కంట పడలేదు అని అనుకొని, బావా టెన్షన్ పడకు, ఇప్పుడు కాకపోతే ఆ చిన్ని రేపైనా కనిపిస్తుంది. అప్పుడు దాన్ని, వాళ్ళ బాబుని వాళ్ళ అమ్మ దగ్గరికే పంపించేస్తాం. అది ఇప్పుడేదో మిస్ అయిందని నువ్వు ఇలా టెన్షన్ పడొద్దు బావా, అది ఎప్పటికైనా మన చేతుల్లోనే చేస్తుంది అని అంటూ ఉంటే ఇక దేవ మనసులో కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. నా బాధ అది బ్రతుకున్నందుకు కాదు నాగవల్లి, నేనే పార్వతిని చంపానని ఆ నిజం ఎప్పుడు బయటపడుతుందో అది తెలిసిన మరుక్షణం నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తలుచుకుంటేనే నాకు వణుకు పుడుతుంది. అందుకే ఆ చిన్నిని వెతికి పట్టుకొని చంపాలని చూస్తున్నాను, కానీ అది దొరకడం లేదు అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక దేవ నాగవల్లి చాలా బాధగా ఇంటికి వస్తారు. ఇక ఇంటికి వచ్చి హాల్లోనే సోఫాలో కూర్చొని బాగా హెడేక్తో తల పట్టుకొని ఉంటారు. అప్పుడే అక్కడికి ప్రమీల, శ్రేయ, లోహి ముగ్గురు వచ్చి, ఏమైంది, మీరు వెళ్ళిన పని ఎక్కడి వరకు వచ్చింది, ఆ చిన్ని దొరికిందా మావయ్య అని అనగానే, లేదమ్మా, దొరికినట్టే దొరికి అది మిస్ అయిపోయింది అని చెప్తూ ఉంటే ఇక లోహి, అవునా, ఆ మధు ఈరోజు దొరికిపోతుంది అనుకున్నానే, మిస్ అయింది అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక దేవ అన్నట్టు మ్యాడీ ఎక్కడున్నాడు అని అడగగానే, ఏమో మావయ్య, బావ కూడా ఉదయం మనంగా వెళ్ళి ఇప్పటి వరకు రాలేదు, మేము కూడా బావ కోసమే వెయిట్ చేస్తున్నాం అని అంటూ ఉంటే, ఉండు ఒకసారి ఫోన్ చేస్తాను అని దేవ మ్యాడీకి కాల్ చేస్తూ ఉంటాడు. ఇంతలోనే మ్యాడీ కార్ వచ్చి ఇంటి ముందు ఆగుతుంది. అది చూసి శ్రేయ, మామయ్య అదిగో బావ వచ్చేశాడు అని అనగానే ఇక దేవ, నాగవల్లి ఇంట్లో వాళ్ళంతా కూడా మ్యాడీ కోసమే చూస్తూ ఉంటారు. అప్పుడే మ్యాడీ బాలరాజుని చెయ్యి పట్టుకొని ఇంట్లోకి తీసుకొస్తూ ఉంటాడు. బాలరాజుని, మ్యాడీని అక్కడ అలా చూసి దేవ, నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక లోహి కూడా బాలరాజుని గుర్తుపట్టి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, ఈ చిన్ని వాళ్ళ నాన్న ఇక్కడికి వస్తున్నాడు
అని అనుకుంటూ ఉంటే ఇక దేవనాగవల్లి పిడుగు పడినట్లుగా దిగ్గున లేచి చూస్తూ ఉంటారు. ఇక బాలరాజు దేవనాగవల్లి వైపు కోపంగా చూస్తూ ఉంటే అప్పుడే మ్యాడీ, ఏంటి డాడీ, మీరు అంకుల్ని తీసుకొచ్చినందుకు చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు అనుకున్నాను. పరిగెత్తుకుంటూ వచ్చి బాలరాజ్ అంకుల్ని హగ్ చేసుకుంటారు అనుకున్నాను. కానీ మీరేంటి అలా షాక్లో ఉండిపోయారు అని అనగానే ఇక బాలరాజు, అదే మ్యాహి, నన్ను చూసిన ఆనందంలో నా మిత్రునికి నోట మాట రావడం లేదు, సంతోషంతో పొంగిపోతున్నాడు, అంతేకాదు మిత్రమా అని బాలరాజు అనగానే ఇక దేవనాగవల్లి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దేవ కూడా, అవును మిత్రమా, ఇన్నాళ్ళకి నిన్ను చూశాను కదా, ఆ మాత్రం సంతోషం ఉంటుందిలే అని దేవ అంటూ ఉంటాడు. చూద్దాం, రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.